హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ కుకీస్ అండ్ బ్లాగ్స్. సో ఈ రోజు వీడియోలో మా ఇంటి దగ్గర కాసిన మామిడికాయతో మామిడికాయ తురుము పచ్చడి ఎలా పట్టుకోవాలో చూపిస్తానండి. సో మనకి న్యాచురల్గా అలాగే మన ఇంటి దగ్గరే కాసిన కాయలంటే మనకి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా వాటితో నోరూరించే మామిడికాయ తురుము పచ్చడి ఇన్స్టెంట్గా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే ఈ పచ్చడి అయితే పట్టేసుకోవచ్చండి. సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ఇంకా పచ్చడి స్టార్ట్ చేసే ముందు అత్తయ్య అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చారనమాట. సో ఇంకా అత్తయ్య కూడా హెల్ప్ చేశారనమాట. ఇంకా మామిడికాయలను అయితే కోసేసుకుంటున్నామండి. ముందైతే ఇవి ఈ చెట్టుకి ఫస్ట్ కాసిన కాయలు అనమాట. ఫస్ట్ కాసిన కాయతో నేను మామిడికాయ పులిహోర చేశాను కదా, ఆ వ్లాగ్ కూడా పెట్టాను. సో ఇంకా మిగతా 4 కాయలు, మొత్తం 5 కాయలు కాసినాయి అనమాట. మిగతా 4 కాయలతో ఇప్పుడు మామిడికాయ తురుము పచ్చడి అయితే పడుతున్నాం అనమాట. ఇంకా మొత్తం కాయలన్నీ కోసేసుకున్న తర్వాత వాటిని క్లీన్ చేసుకోవాలి కదా. చూసారు కదండి, చాలా పెద్దగా కాసినాయి అనమాట. దీనికి ఒక స్టోరీ ఉంది కదా ఈ చెట్టుకి. సో నమ్మి మోసపోయి ఈ చెట్టుని అయితే కొనుక్కొని వేసుకున్నాము. ఆ కాయలేనమాట ఇది. ఇంకా దాని గురించి ఎందుకులే అండి, ఆల్రెడీ మామిడికాయ పులిహోర అప్పుడు చెప్పుకున్నాం కదా. ఇంకా కోసుకున్న మామిడికాయలను అన్నిటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. సో ఎందుకంటే దానికి ఉన్న సొన మొత్తం పోవాలి కాబట్టి ఒకసారి బాగా క్లీన్ చేసేసుకోవాలి. సో క్లీన్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఇప్పుడు వాటిని అన్నిటినీ కూడా తడి లేకుండా ఒక కాటన్ క్లాత్ తీసుకుని మొత్తం దానికి ఉన్న తడి మొత్తం కూడా తుడిచేసుకోవాలండి. సో చూసారు కదా, మామిడికాయలు అయితే భలే అనిపించింది. ఎందుకంటే అంత హ్యాపీ, ఇంటి దగ్గర కాసిన కాయలు అంటే భలే ఉంటుంది కదా. ఇంకా ఆ కాయలతో అయితే ఇంకా ఇప్పుడు పచ్చడి అయితే స్టార్ట్ చేసేస్తున్నాం అనమాట. ఇంకా ముందుగా ఒక చాక్తో దానికి ఉన్న ముచ్చుకునైతే కట్ చేసేసుకొని ఇంకా పైన ఉన్న తొక్కను మొత్తం కూడా తీసేసుకోవాలండి ఫస్ట్ అయితే. తర్వాత మనం క్యారెట్ తురుముది ఉంటుంది కదా, దాంతో మొత్తం కూడా క్యారెట్ ఎలా తురుముకుంటామో సేమ్ ఇది కూడా అలానే తురుముకోవాలన్నమాట. సో ప్రాసెస్ పెద్ద ఏమి ఉండదండి, చాలా సింపుల్ అనమాట ఈ పచ్చడి పట్టుకోవడం. చూసారు కదా, మొత్తం 4 కాయలు తొక్క అయితే తీసేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఆ 4 కాయలని మనం క్యారెట్ తురుముకున్న దాంతో మొత్తం కూడా మామిడికాయ అయితే తురుమేసుకొని ఉంచుకోవాలి. ఈ మామిడికాయ తురుము పచ్చడి మనం అప్పటికప్పుడు చేసుకున్నా మనకి ఎక్కువ రోజులే నిల్వ ఉంటుంది. సో మరీ ఎక్కువ చేసుకున్నా ఎక్కువ మనం వెంటనే వేసుకోలేము కాబట్టి తక్కువగానే చేసుకోవాలన్నమాట ఈ మామిడికాయ తురుము పచ్చడి. ఇంకా మనకి కొన్ని డేస్ నిల్వ కూడా ఉంటుంది. ఇంకా మనం తీసుకున్న 4 కాయలు మామిడికాయలు కూడా అలా చక్కగా తురుమేసుకోవాలండి. ప్రాసెస్ ఇదేనమాట. ఈ మామిడికాయలు ఎలా తురుమేసుకుంటే ఇంకా అసలు చాలా అంటే చాలా ఈజీ అనమాట పచ్చడి. సో ఈ తురుముకుంటంలోనే కొంచెం టైం పడుతుంది, కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మామిడికాయ తురుము అయితే. ఇంకా మాకు మామిడికాయ తురుమును అయితే నేను ఒక కప్పుతో అయితే కొలుచుకుంటున్నాను అనమాట. సో మెజర్మెంట్స్ కోసం అయితే నేను ఒక కప్పు తీసుకుని సో కొలుచుకుంటున్నాను. నాకైతే మామిడికాయ తురుము అయితే 2 కప్పుల వరకు అయితే వచ్చిందనమాట. ఆ 2 కప్పులు మామిడికాయ తురుముకి పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను, స్కిప్ చేయవద్దు. ఇంకా ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 స్పూన్ల దాకా ఆవాలని అలాగే 1 స్పూన్ దాకా మెంతులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. సో అవి వేగినాయా లేదా అన్న తెలుసుకోవడం కోసం మనకి చక్కని సువాసన అయితే వస్తుందన్నమాట. సో లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. నాకు ఇలా పచ్చళ్ళు పెట్టేటప్పుడు ఈ స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో స్మెల్ చాలా బాగా వస్తుంది కదా. ఇంకా మనం వేయించేసుకున్న తర్వాత వాటిని ఒక పక్కకి తీసేసుకోవాలి. ఇంక ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు వరకు పల్లి ఆయిల్ని అయితే వేసుకోవాలండి. పచ్చళ్ళకి మెయిన్ పల్లి ఆయిల్నే కదా యూస్ చేయాలి. సో సన్ఫ్లవర్ ఆయిల్ అంటే మనకి నిల్వ ఉండదండి. సో కంపల్సరీ పల్లి ఆయిలే యూస్ చేయాలి. సో 2 కప్పుల తురుముకి 1 కప్పు వరకు ఆయిల్ వేసుకుని తాలింపు సరుకులన్నీ కూడా వేసుకుని చక్కగా వేయించుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చనిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసుకుని చక్కగా వేయించుకోవాలి. సో మనం ఎప్పుడు కూడా మనం పచ్చట్లో వేసుకున్న ఆయిల్ ఇలా ముందుగానే వేసుకొని అందులో తాలింపు సరుకులు వేసుకొని వేయించుకోవాలన్నమాట. అప్పుడే మనకి పచ్చడి టేస్ట్ అయితే బాగుంటుందండి, అది మర్చిపోవద్దు. ఇంకా మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు కూడా అలా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా ఆయిల్ అన్నది చల్లారిపోవాలండి. సో వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ½ అన్ అవర్ వరకు చల్లారిన తర్వాత మనం పచ్చడి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు అందులోకి వెల్లుల్లి రెబ్బను వేసేసుకుని అలాగే నేనైతే కారం అయితే ఆనంద్ కారం అయితే తీసుకుంటున్నానండి. పచ్చడిలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఆనంద్ కారం. ఇప్పుడు మనం 2 కప్పులు మామిడికాయ తురుముకి
కప్పుకి కొంచెం తగ్గించి 3/4 కప్పు వరకు కూడా కారాన్ని వేసుకోవాలి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాల పొడి, మెంతి పొడి కూడా వేసేసుకోవాలి. అలాగే సాల్ట్ చూసుకుని వేసుకోవాలండి. మేమైతే ఒక 2 స్పూన్స్ వరకు వేస్తున్నాను అనమాట. సో సరిపోతే లాస్ట్లో మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో అందులోకి చిటికెడంత పసుపును కూడా వేసుకొని మొత్తం ఒకసారి అన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుమును అయితే వేసేసుకొని మొత్తం కూడా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో మనకి ఎప్పుడైనా అప్పటికప్పుడు ఒక 2 మామిడికాయలు దొరికినా మామిడికాయ తురుము వేసుకొని చక్కగా అలాగైతే పచ్చడి అయితే పట్టుకోవచ్చండి. చూసారు కదా, చూస్తేనే నోరు ఊరిపోతుంది. సో ఈ మామిడికాయ తురుములో స్టార్టింగ్లోనే మనం ఇంగువ వేసుకోవాలండి. అదైతే నేను మర్చిపోయాను. ఇంకా లాస్ట్లో వేసేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో అంతేనండి. మిక్స్ చేసిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో మనకి ఎక్కువ డేస్ నిలవే ఉంటుంది. ఇంకొక బాక్స్లోకి తీసుకుని స్టోర్ చేసుకోవడమే, అంతేనండి. నోరు గురించే మామిడికాయ తురుము పచ్చడి అయితే అయిపోయింది కదా. చూసారు కదా మీరే, చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. అంతే టేస్టీగా ఉంటుంది, ఎక్కువ డేస్ నిలువ ఉంటుంది కూడా. సో మీరు కూడా ట్రై చేయండి. సో మిస్ అవ్వద్దు. సో వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంకా మనకు తెలిసింది, పచ్చడి కలుపుకున్న తర్వాత అందులోకి తప్పకుండా రైస్ వేసుకుని కలుపుకొని తింటే ఉంటుంది. సో చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఈ లాస్ట్ ముద్ద. పచ్చడి కలుపుకున్న తర్వాత పక్కా చేయవలసిన పని అనమాట ఇది, అన్నం కలుపుకోవడం. అసలు పచ్చడి టేస్ట్ కన్నా ఈ టేస్ట్ ఇంకా ఇంకా బాగుంటుంది కదా. ఇలా ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసేయండి. సరే మరి ఉంటాను. ఇంకా మంచి మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.